If you are a new creation, you are created, or the Holy Spirit God is breath in you. నీవు నూతన సృష్టిగా నువ్వు అనుకున్నట్లయితే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆయన జీవాన్ని ఉంచి ఉన్నాడని అర్థం. Amen, hallelujah. Amen, Unless you hallelujah. receive the Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకోనంత వరకు you are not revived. నీవు ఉజ్జీవింపబడనట్లే. If you are not revived, నువ్వు ఉజ్జీవింపబడనట్లయితే you cannot rejoice in the Lord. నీవు దేవుని యందు నువ్వు ఆనందించలేవు. So this morning, ఈ ఉదయకాల సమయంలో as it happened on the first church, ఆదిమ సంఘంలో ఏదైతే జరిగి ఉన్నదో, on the Pentecost day, పెంతెకొస్తు దినమున జరిగి ఉన్నదో, let it happen even in the end times. ఇప్పుడున్న ఈ ముగింపు దినాల్లో కూడా అది జరుగులాగున మనం అందరము ప్రార్థన చేద్దాం. Even the church of this end times must receive the Holy Spirit. ఈ అంత్యకాలంలో కూడా సంఘము దేవుని యొక్క